హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. ఈరోజు సింపుల్గా అయిపోయే ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తాను. మనకి ఇంట్లో ఉండే అందుబాటులో ఉండే వస్తువులతోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. మీరు కప్పుతో కానీ గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు. 2 యాలకల్ని కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి 1/2 కప్పు రవ్వకి 1 కప్పు చిక్కటి పాలను పోసుకోవాలి. ఈ పాలనేవి ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఈ పాలకి మీగడ అనేది సైడ్లకు పడుతుంది కదండి, అది మొత్తాన్ని కలుపుకుంటూ ఈ పాలని మరిగించుకొని 1/2 స్పూన్ వరకు పంచదారని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి మొత్తం కలిసేలాగా మొత్తాన్ని కలుపుకోవాలండి. మనకి ఈ పాలనేవి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ రవ్వని వేసేసుకొని ఈ పాలల్లో ఈ రవ్వ పీల్చుకొని రవ్వ మొత్తం దగ్గర పడేంత వరకు ఇలా నేను చూపించిన విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. మనం ఎంత చక్కగా అయితే కలుపుతామో మనకి గులాబ్ జామ్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ప్యాన్ నుండి ఈ రవ్వ అనేది సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసి కాస్త చల్లారించుకున్నాము. ఇది చల్లారేలోపు మరో గిన్నెలో 1 కప్పు వరకు పంచదారని వేసుకొని 1.5 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. మనం 1/2 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఫ్లేవర్ కోసం 2 యాలకల్ని వేసుకొని ఈ పంచదారని కరిగించుకోవాలి. ఈ పంచదార అనేది మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం గులాబ్ జామ్కి పట్టుకుంటాం కదా, అలా ఉంటే సరిపోతుంది. కొంచెం జిగురుగా కొంచెం స్టిక్కీగా వస్తే చాలండి. మూత ఉంచుకొని పక్కన ఉంచేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ రవ్వలో కొంచెం వంట సోడాని వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఎంత సాఫ్ట్గా అయితే కలుపుకుంటామో మనం చేసుకునే గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ రాకుండా బాగా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం చేతికి ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మనం ముందు నెయ్యి వేసాం కదా, ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. మీరు కావాలంటే ఇలా రౌండ్ షేప్లో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలా బుల్లెట్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాగే మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం పిండిని ఈ ఆయిల్లో వేసి చూద్దాము. ఈ పిండి అనేది విడిపోకుండా వస్తే మనకి గులాబ్ జామున్స్ అనేవి చక్కగా వస్తాయి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గులాబ్ జామున్స్ని వేసేసి ఇలా నేను చూపించిన విధంగా నిదానంగా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువ కలిపారనుకోండి ఇవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని తీసి పక్కన ఉంచుకుందాము. ఇవి వేగాక ఇంకొంచెం కలర్ అనేవి చేంజ్ అవుతాయండి. ఇప్పుడు వీటిని వేడిగా ఉండే షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ సిరప్ అనేది చల్లారిపోతే మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసి తర్వాత ఈ జామున్స్ని వేసేసి 1 గంట పాటు నానబెట్టుకుంటే మనకి ఈ చక్కెర పాకం అనేది లోపల వరకు పీల్చుకొని చక్కగా రెడీ అయిపోతాయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి, అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. జ్యూసీగా భలే బాగా వచ్చాయండి.
నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.